బగారా బ్యాంగన్కి 1/4 కిలో వంకాయలు, గసాలు, జీలకర్ర, పల్లీలు, నువ్వులు, పచ్చిమిర్చి, టమాటో, చింతపండు అండ్ కొత్తిమీర. దీంతో మనం ఇవాళ దమ్ బగారా బ్యాంగన్ తయారు చేద్దాం. నీళ్ళల్లో సాల్ట్ వేసి వంకాయలు కట్ చేసుకొని ఇందులో వేసేసుకుందాం. మామూలుగా వంకాయని మనం ఇటు కట్ చేస్తాం కదా మసాలాకి, దీనికి మాత్రం ఇటు తొడమ ఇలా కట్ చేసేసి ఇలా 4 పార్ట్స్ కట్ చేసుకొని వాటర్లో వేసేసుకోవాలి. వంకాయలన్నిటిని ఇలా కట్ చేసుకొని మనం ఇప్పుడు దీన్ని ఆయిల్ ఉంది కదా దూరగా వేయించుకోవాలి. మరీ కుక్ చేయొద్దు, దూరగా 50% కూడా కాదు, దానికంటే కొద్దిగా తక్కువ. ఒక 2 మినిట్స్ ఇలా వేగాక వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వంకాయలు వేంపిన నూనెలోనే పొడుగా ఆనియన్, నేనైతే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. బాగా వేగకూడదు, గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ రకంగా ఇలా వేగంగానే తీసేసి మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు పల్లీలు, నువ్వులు, కొద్దిగా వీటిని వేగనించాక ఇవి కొంచెం వేగినాక ధనియాలు, గసాల, జీలకర్ర 3 వేసేసి వేపుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పల్లి, నువ్వులు, గసాల, ధనియాలు, జీలకర్ర అదే ఉల్లిగడ్డ వేసుకున్న మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇందులో 2 పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసి మనం చింతపండు నానేసుకున్నాం కదా, ఇది దనగటానికి కొద్దిగా చింతపండు నీళ్ళే పోసుకోవాలి, మళ్ళీ వేరే వాటర్ వద్దు. ఇది ఇలా చెక్కలు వక్కలు దనిగాక కొద్దిగా సాల్ట్ వేసుకోండి, మళ్ళీ కొంచెం చింతపండు నీళ్ళు యాడ్ చేసుకొని పేస్ట్ లెక్క చేసుకోవాలి. ఇలా పేస్ట్ని తీసి పెట్టుకొని ఇప్పుడు మనము ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న బ్రింజాలలో ఈ మసాలా పేస్ట్ని పట్టించాలి. చూడండి, ఇలా నేనైతే మసాలా పట్టించి పెట్టుకున్నాను, కొంచెం మిగిలింది, ఇది మనకి గ్రేవీకి పనికొస్తుంది. ఇప్పుడు నేను అదే గిన్నెలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు ఒక 1/2 చెంచా మెంతులు, కరివేపాకు, టమాటాలు ఇట్లా హాఫ్ పెద్ద కోసేసుకొని టమాటాలు వేసి ఫ్రై చేయండి. అంటే బాగా ఇప్పుడు మనం బ్రింజాలు ఎట్లా చేసుకున్నాము 50% కంటే తక్కువ అలా ఫ్రై చేయండి, ఉడకనివ్వండి. ఒక 2 మినిట్స్ ఉడికినాక ఈ టమాటాలు తీసి పక్కకు పెట్టేసుకుంటాం. 2 మినిట్స్ ఇలా వేగనియాల టమాటాని. వేయించినాక మనము బ్రింజాల్ మసాలా పెట్టుకున్నాం కదా, అందులోకే ఈ టమాటో కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. లేదా ఇందులోనే ఇది వేగాక మనం ఇందులోనే ఆ వంకాయని వేసేసి మసాలాలు వేసేసుకోవచ్చు. టమాటా 50% ఉడికిపోయింది. నేను 4 మిరపకాయలు ఇందులో ఇలా వేసేసి మనము మసాలా పెట్టుకున్న బ్రింజాల్ ఉంది కదా ఇందులోకి ఇలా వదిలేస్తున్నాం. అండ్ మనకి మిగిలిపోయిన మసాలా ఉంది కదా అది కూడా అందులో వేసేస్తాం. మిగిలిపోయిన మసాలా ఇందులో తగినంత కారము, మనం మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసినాం, అది గుర్తు పెట్టుకొని తగినంత ఉప్పు వేసుకోండి. ఇది కొంచెం మెల్లగా కలిపేసుకొని మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టి ఇంకా ఇది హాఫే ఉడికింది, వంకాయ టమాటా హాఫే ఉడికింది కదా, ఉడకనివ్వాలి. ఒక 2 మినిట్స్ అయ్యాక మెల్లగా దీన్ని ఇలా గంట కిందికి పెట్టి ఇలా కలపాలి. కలిపేసి గరం మసాలా వేయాలి.
గరం మసాలా వేసేసి మళ్ళీ ఒకసారి ఇట్లా కిందికి వెళ్ళి గంట ఇలా పెట్టి కిందికి వెళ్ళి మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించాలి. ఆ చింతపులుపు అనేది మసులుతుంది, మసాలా అనేది బ్రింజాల్కి టమాటాకి మంచిగా పడుతుంది. సిమ్లో పెట్టి ఉడికించండి. దమ్ బగారా బ్యాంగన్ రెడీ. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలితే అయినట్టు. ఇది మనం బగారన్నంకి, చపాతీకి, వైట్ రైస్కి బాగుంటుంది ఈ కర్రీ. ప్లీజ్ మీకు ఈ కర్రీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.